సండే సుందరకాండ రచన శ్రీ సుందరదాసు ఎంఎస్ రామారావు గారు. ట్రాక్పై గానం గానకళారత్న శ్రీ వెంపటి సత్యనారాయణ తెనాలి. వ్యాఖ్యానం విశ్లేషణ సహజ కవి డాక్టర్ అయినాల మల్లేశ్వరరావు తెనాలి. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ, నే పలికెద సీతారామ కథ. అందొక వంక పర్యంకము జేరి నిదురించుతుంటే దివ్య మనోహరి నవరత్న ఖచిత భూషణధారిణి నలువంకలను కాంతి ప్రసారిణి స్వర్ణదేహిని చారు రూపిణి రాణులకు రాణి పట్టపురాణి లంకేశ్వరుని హృదయేశ్వరి మండోదరి లోకోత్తర సుందరి. మండోదరిని జానకి అనుకొని ఆడుచు పాడుచు గంతులు పెట్టి వాలము బట్టి ముద్దులు పెట్టి నేలను గొట్టి భుజములు తట్టి స్తంభములెగసి క్రిందకు తుమికి పల్లెటీలు గొట్టి చెంగున చుట్టి చంచలమౌ కపి స్వభావమును పవనతనయుడు ప్రదర్శన చేసెను. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ, నే పలికెద సీతారామ కథ. రావణ మందిరంలో అంతమంది కాంతలలో సీతామాత ఉందేమోనని ఆశతో వెతికాడు ఆంజనేయుడు. ఒక ప్రక్క పడక మంచం మీద ఒక దివ్య మనోహరి నిద్రించుచున్నది. ఆమె నవరత్న ఖచిత ఆభరణములను ధరించి ఉన్నది. ఆమె నుండి 4 దిక్కులా దేదీప్యమానంగా కాంతులు ప్రసరించుచున్నవి. బంగారు ఛాయగల దేహంతో శోభాయమానంగా ఉంది. అందమైన రూపంతో అలరారుతూ ఉంది. రాణులకు రాణిలా పట్టపు రాణిలా ప్రకాశిస్తూ ఉంది. ఆమె ఎవరో కాదు, లంకేశ్వరుని హృదయేశ్వరి ప్రాణేశ్వరి అయిన మండోదరి. లోకోత్తరమైన సౌందర్యరాశి. అంతటి సౌందర్యరాశి అయిన మండోదరిని చూచి తాను వెదుగుతున్న జానకీదేవి అనుకుని సంతోషంతో ఆడుచూ పాడుచూ గంతులు పెట్టి తన వాలమును పట్టుకొని ముద్దులు పెట్టి వాలంతో నేలను కొట్టి తన భుజాలను తట్టి స్తంభాల మీదకు ఎక్కి క్రిందకు దూకి గిరగిరా పల్లెటీలు కొట్టి చెంగున ఎగురుచూ చంచలమైన సహజ బుద్ధితో కోతి చేష్టలను చేశాడు పవనతనయుడైన ఆంజనేయుడు.